హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐషు. ఇవాళ మనం బిగ్ బాస్ సీజన్ 8లో డే 3 అనేది రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈసారి అయితే బిగ్ బాస్ కొంచెం డల్గానే ఉంది. కంటెస్టెంట్స్ ఇంకా అంటే డైలీ మిగతా బ్లాగ్స్లో కూడా చెప్పాను కదా, ఇక అయితే అంత ఇంట్రెస్టింగ్గా లేదు. మేబీ ఇదైతే ఫ్లాప్ అయితే ఉండొచ్చు బిగ్ బాస్ 8 అయితే, ఎందుకంటే అంత బాగాలేదు. ఇక నామినేషన్స్ అయితే ఎప్పుడైనా కానీ డేలా అంటే మండే అలా ఫినిష్ అవుతుండే. ఈసారి ఏంటో 1-2 డేస్ ఇలా సీరియల్ సాగినట్టు సాగిపోతూ ఉంది. మ్యాక్సిమం సీరియల్ హీరోస్ ఉన్నారు కదా, అలానే సాగుతూ ఉంది ఒక 3-4 డేస్. ఇంకా నామినేషన్కి వచ్చేస్తే అయితే ఆదిత్యనేమో పృథ్వీని ఇంకా శేఖర్ భాష్ని అయితే నామినేట్ చేశాడు. రీజన్స్ ఏంటంటే ఇంకా ఇంకా పృథ్వీ అంటే నార్మల్గా నాకు అంత తను ఎక్కువగా మాట్లాడడం కానీ ఎవరితో ఇంకా గొడవ పెట్టుకోవడం కానీ అలా చేయలేదు కదా. తను కూడా అంత ఎక్కువ కెమెరా ముందుకు రావాలన్న ఇంట్రెస్ట్ అంటే బిగ్ బాస్ ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా ఇంట్రెస్టింగ్గా చేస్తేనే కదా వాళ్ళని చూపిస్తాడు. తనైతే అంతగా కనిపించలేదు ఇక్కడ వీడియోలో. ఇక తనది అయిపోయింది. ఇక సీతానైతే ప్రేరణని ఇంకా బేబక్కని ఇద్దరిని నామినేట్ చేసింది. ప్రేరణ విషయంలో అయితే ఇంకా ప్రేరణకైతే మామూలు ఈగో కాదు, చాలా ఈగో ఉంది. పర్సనల్గా నేను చెప్తున్నాను, ఎంత ఈగో వాళ్ళకున్న ఈగోల సాటిస్ఫాక్షన్ కోసం మరి దేనికోసమో కానీ కొన్ని వాళ్ళ రీజన్స్ అయితే చెప్పుకున్నారు. పాపం బేబక్క అయితే ఇంకా తను చెప్పిన రీజన్స్ అయితే నవ్వు వస్తుంది. ఆమె సీత 2 కూర ఎగ్ నైట్కి ఎగ్ బుజ్జి వేసుకుంటా అన్నదంట. అది వద్దు, పొద్దున ఒక కర్రీ నైట్ ఒక కర్రీ చేయాలని అనుకున్నారంట. కానీ కొందరు ఉంటారు కదా నాన్ వెజ్ వెజిటేరియన్, ఇద్దరికి ఉంటారు కదా అని సపరేట్ వండిందంట. వండిన తర్వాత దీన్ని ఎగ్ బజ్జీ చేసుకుంటే వద్దందంటే అందుకని నామినేట్ ఇస్తుందంట బర్రెలకని. అందరు ఫుడ్ విషయంలో చేస్తున్నారు పాపం. ఇక చీఫ్ నైనా కూడా ఇక విష్ణుప్రియ ఏమో సోనియాని ఇంకా శేఖర్ భాష అయితే నామినేట్ చేసింది. శేఖర్ భాషను ఎందుకు నామినేట్ చేసిందంటే వాళ్ళు డే టైంలో పడుకుంటే కుక్కలు మొరుగుతాయి కదా, సో అందుకని లేజీగా ఉండేవాళ్ళు హౌస్ లో వద్దు అనేసి నామినేట్ చేసింది. ఇక సోనియా ఎందుకు నామినేట్ చేసిందంటే బేబక్ ఉంది కదా, బేబక్క ఫస్ట్ డే కుక్కర్ లో పప్పు మాడిపోయింది కదా, దానికోసం అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. కుక్కర్ కొందరికి ఉంటుంది అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఎవరికైనా అంతే, మాక్సిమం మనం కూడా అంతే. కానీ ఈ విషయం బాగాలేదు, ఎందుకంటే అందరు ఒకే విషయాన్ని పట్టుకుని బేబక్కనే నామినేట్ చేయడం అస్సలు బాగాలేదు. అదే చెప్పేసి తను నామినేట్ చేసింది. ఇక యష్మి కూడా సేమ్ సపోర్ట్ ఇచ్చింది బేబక్కకి, ఎందుకంటే ఆ కుక్కర్ విషయంలో తన తప్పేం లేదు అని. ఇంకా ఎవరి రీజన్స్ వాళ్ళు ఇంకా కొంచెం రెచ్చిపోతా ఉన్నారు ఒక్కొక్కరు అయితే. ఇక అబ్బాయి అయితే మణికంఠను ఇంకా బేబక్కను అయితే నామినేట్ చేసిండు. మణికంఠన్ ఎందుకు నామినేట్ చేసిందంటే హైపర్ అంటే ఊరికే కోప్పడుతుండని, మరియు ఇంకా లేజీగా చెప్పాను కదా ఇంత ముందు కూడా లేజీగా ఉంటుంది, అదే లేజీ విషయంలో నామినేట్ చేసింది. ఎందుకంటే కొంచెం రియాక్ట్ అవ్వాలి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, సో అందుకని నామినేట్ చేసింది. ఇంకా బేబక్కన్ అయితే ఫుడ్ మీదనే, అందరు ఫుడ్ మీద, అబ్బాయి ఫుడ్ మీద కాకుండా గేమ్ మీద. ఫస్ట్ డే చీఫ్ 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 ని ఎంచుకోవడానికి గేమ్ పెట్టారు కదా తాళ్ళది, ఆ తాళ్ళల్లో తిని ఫిట్ గా లేదని. బాడీ అనేది ఎవరిది రాదు, బాడీ అనేది పర్సనల్. ఆ విషయం తీసుకొచ్చి నామినేట్ చేయడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే తన ఏజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం యంగ్ గా ఉంటే ఫిట్నెస్ వస్తుంది, కానీ తనకేడ ఫిట్నెస్ వస్తుంది కదా, సో అది బాగాలేదు. అది చెప్పాల్సినంత పెద్ద విషయం కూడా కాదు. ఇక సీత అయితే మణికంఠని నామినేట్ చేసింది. ఎందుకంటే నెగిటివ్ అంటే నెగిటివ్ గా ఉంటుందంట, తిని వచ్చి మాట్లాడితే మళ్ళీ పక్కకి వెళ్ళిపోవడం అలా ఉంటుందంట, తినతో కలవట్లేదు అనేసి నామినేట్ చేసింది. ఇంకా తర్వాత సోనియాని కూడా ఫుడ్ విషయంలోనే నామినేట్ చేసింది. అంత పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆ 2 డేస్ వీళ్ళకి చెప్పింది ఏంటంటే ఒక రీజన్ ఇంకో రీజన్ తీసుకొని నామినేట్ చేసుకున్నారు కదా, అంతగా పెద్దగా ఏం లేదు. ఇక మణికంఠన్ అయితే విష్ణుప్రియని ఇంకా శేఖర్ భాషని అయితే నామినేట్ చేసింది. విష్ణుప్రియని ఎందుకంటే ఫస్ట్ డే తనని ఎవరన్నా ఒకరిని హౌస్ బయటకు పంపించాలంటే అందరు తిన పేరు చెప్పడంలో తనకు నచ్చలేదంట. మళ్ళీ విష్ణుప్రియ కామెడీ చేస్తుంది కదా, ఆ కామెడీలో అంటే కామెడీకి ఏదైనా లిమిట్ ఉంటదంట, ఆ లిమిట్ దాటి చేసిందంట. పాపం తనకి కామెడీ షోస్ అవి చేసి అలవాటు అయిపోయి ఇక్కడ కూడా అలానే చేసింది. అందుకని తను నామినేట్ చేసింది. కరెక్టే, ఒక లిమిట్ ఉంటుంది, కానీ తనకు అలవాటు అయిపోయిందేమో, ఆ పాయింట్ ఆఫ్ తీసుకొచ్చి అల్లేసిండు. ఇంకా ఈ విషయంలో అయితే ఒక 50% అటు ఇటు ఉంది, ఇంకేం చెప్పలేం మనమైతే. ఇంకా శేఖర్ భాష అయితే గదే అండి లేజీ విషయంలో అంట. కుక్కలు మురుగాయి అంటే ఆ కుక్కలేమో కానీ ఆ కుక్కలు వచ్చి ఈయన మీదకి వచ్చి కరిచినట్టు ఉంది. మేబీ వీళ్ళందరి చిన్న చిన్న రీజన్స్ కి ఈ వీక్ లో ఎవరైనా బయటకు వెళ్ళిపోయారు అనుకో, తర్వాత వాళ్ళు అనుకుంటుండొచ్చేమో ఈ చిన్న చిన్న రీజన్స్ కి అంటే చిన్న చిన్న విషయాలకి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చామని చెప్పుకోవడానికి కూడా చాలా దరిద్రంగా ఉంటది. ఇంకా పృథ్వీ అయితే
బేబక్కని నామినేట్ చేసింది. మణికంఠని నామినేట్ చేసింది. బేబక్కని ఎందుకంటే ఆహ్, అదే ఫిట్‌గా లేదని నామినేట్ చేసింది. ఈమె గూడా ఏంటో నాకర్థం కాలే. ఇంకా మణికంఠ అయితే ఇంకా సేమ్. ఇంకా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ దీని దగ్గరనే గదా! ఎమోషనల్ అంతా బయటకొచ్చింది. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లో అంత ఎమోషనల్ అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళన్నీ అంటే వీళ్ళు యాక్టర్స్ గదా! సో, అన్నీ ఇంకా కలిపి మాట్లాడుతున్నారు. సీరియల్‌లలో సినిమాలలో బయట యాక్టింగ్ చేసి మొత్తం ఇందులో యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా విష్ణు, పృథ్వీ, మణికంఠ ఇంకా బేబక్క, సోనియా, శేఖర్ భాష వీళ్ళందరూ నామినేట్ అయ్యారు ఈ ఈ వీక్ అయితే. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఉంటారని మనకు తెలీదు. కానీ బేబక్కకైతే బాగొచ్చాయి. బేబక్కకి, మణికంఠకి, ఇంకా శేఖర్ భాష వీళ్ళైతే ముగ్గురికి బాగా ఓట్స్ ఏసారు. ఎందుకంటే నామినేషన్ కోసమని. అంటే చీఫ్‌లు కూడా ఉంటారు కదా! వాళ్ళ రీజన్స్ వాళ్ళు. ఇందులో మెయిన్‌గా చూసుకుంటే యష్మి అయితే బాగా ఫైర్ అయిపోయింది. ఎందుకంత ఫైర్ అయిపోయిందని నేను అబ్జర్వ్ చేసిందేంటంటే చీఫ్ అప్పుడు వీళ్ళందరిని కన్నా సోనియా ఎక్కువ మాట్లాడింది కదా! తినెందుకుండాలి? ఎందుకు కావాలి అని అన్నది కదా! సో, ఆ కోపం మొత్తం తీసుకొచ్చి దీనిపైన పెట్టిందేమో అనిపిచ్చింది. ఇక అయితే అంత సొల్లు విషయాలే ఉన్నాయి. అంత ఏం లేదు. ఇంకా ఈ రివ్యూ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ గాని, ఇంకేదైనా నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.